కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గుగల్లను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ పాల్వంచ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం తెలంగాణ బహుజన ఐక్యవేదిక కన్వీనర్ బరగడి దేవదానం అధ్యక్షత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలను కర్మాగారాలను ప్రైవేటు పరం చేయటం వల్ల ఉపాధి కోల్పోయి యువశక్తి నిర్వీర్యం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రైవేటీకరణ మానుకోకపోతే మరో తెలంగాణ ఉద్యమంలా ఉద్యమించి సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ ఎంటీ మంజూర్, నాయకులు నాబీ సాహెబ్, బుడగం నాగేశ్వరరావు, ఎస్డిటి హుస్సేన్, రమేష్, కేసుపాక ముత్తయ్య, సెరగ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ గెలవడానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణలో ఉన్న ఖనిజ సంపద ప్రైవేటీకరణ ప్రైవేటీ వాళ్ళ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి గెలిచారే తప్ప ప్రజల కోసం కాదు. ఎంతసేపు హిందూ ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి తెలంగాణ సంపదను దోచుకుపోతారే తప్ప వీళ్ళు తెలంగాణని బాగు చేయడానికో లేకుంటే తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఉపాధి ఉన్న ఏదైతే మా సింగరేణి ఉన్నదో సింగరేణిని దోచుకుపోయి ప్రైవేటీకరణ చేతుల్లో పెడితే ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు మా వాళ్ళని చూస్తారు. కాబట్టి మా తెలంగాణల సంస్కృతి సాంప్రదాయం మొత్తం మట్టి కలపడానికే బీజేపీ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మా సింగరేణి సిరి వెలుగులు విరజిమ్మిన సింగరేణి బంగారం ఇవాళ మా బంగారాన్ని తీసుకుపోయి ఎక్కడ గుజరాత్ వాళ్ళ చేతుల్లో పెడతారు. కాబట్టి గుజరాత్ చేతుల్లో తెలంగాణ బానిసత్వాన్ని విముక్తి కోసం అందరం ఏకమై తెలంగాణ బొగ్గు గనులు మాత్రం ప్రైవేటీకరణ చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నాం అట్లనే పాల్గొని తెలంగాణ నుంచి బీజేపీని తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలందరూ సుముఖంగా ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి ఉన్న పరిశ్రమలను కూడా తీసి ప్రైవేటీకరణ చేసి గుజరాత్ చేతుల్లో బానిసలుగా చేసుకోవాలనే ఒక ప్రయత్నంతో తెలంగాణలో బీజేపీ అన్నారు. కానీ బీజేపీ వస్తే పరిపాలన మంచిగా ఉండాలి, ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ ఉన్న పరిశ్రమలని ప్రైవేటీకరణ పేరుతోటి ఇవాళ మొత్తం దోచుకోవడానికి ఒక ప్లాన్ వేసి ఆంధ్రాలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ మొత్తం రెడీ అయిపోయింది, అమ్మేశారు. ఇప్పుడు అసలే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు గెలిచారు కాబట్టి అది కూడా వెళ్ళిపోతుంది. తెలంగాణలో ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి పరిశ్రమల ప్రైవేటీకరణకి అందరం కలిసికట్టుగా పోరాటం చేసి ఈ పిశాచులైన బీజేపీ పరిపాలనని పారదోలాలి మన రాష్ట్రం నుంచి. ఇలాంటి దుర్మార్గమైన చర్యలను మనం ఖండించాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫు నుంచి హెచ్చరిస్తున్నాను బీజేపీ ప్రభుత్వానికి. ఇకనైనా ఇలాంటి చౌకబారిన ప్రైవేటీకరణ మాటే తీసుకురాకూడదని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా చేసుకొని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి లాభాల బాటలో నడుస్తున్నటువంటి ఏవైతే బొగ్గు గనులు ఉన్నాయో లేదా ఉక్కు నిధులు ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి కోట్ల మంది జీవిస్తున్న ఏవైతే ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రభుత్వ పరంగా నడుస్తున్నాయి. కాబట్టి వాటిలో రిజర్వేషన్ అమలు ఉంటుంది. కాబట్టి దొడ్డిదారిన రిజర్వేషన్ క్యాన్సిల్ చేసే విధంగా అదేవిధంగా వాటినన్నింటినీ కూడా హస్తగతం చేసుకొని కార్పొరేట్ శక్తులకు నివేదించే విధంగా దాని యొక్క కార్యాచరణ ఉంది. కాబట్టి ఇది ఇక్కడ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కొన్ని కిలోమీటర్ల లోపలికి పోయి వారు ఉద్యోగం చేస్తూ వారి ప్రాణాలు కూడా భార్య పిల్లల్ని మర్చిపోయి చేసి ఇప్పటిదాకా వందల సంవత్సరాల నుండి నడిపించుకుంటున్నటువంటి ఈ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో ఈ నల్ల బంగారం ఏదైతే ఉందో దీన్ని కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టేసేసి దీన్ని కూడా హస్తగతం చేసుకోవాలి, దీని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటటువంటి ఒక కార్యాచరణ చేస్తుంది. కానీ ఇక్కడి తెలంగాణ ప్రజలు ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాలతోనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బొగ్గు గనులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం కానీ ప్రైవేటీకరణ పేరుతో వాటికి అప్పచెప్పడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ కావాలంటే ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రాణాలు అర్పించి సాధించుకున్నామో అదేవిధంగా ప్రాణాలు అర్పించుకొని అయినా సరే మా యొక్క పరిశ్రమలు మా యొక్క గనులు మా యొక్క ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు వాటిని కాపాడుకుంటామని ఈ
నేను మరగడి దేవదానం తెలంగాణ జనసమితి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. భారతదేశానికి స్వతంత్రం రాకముందర రాజుల పరిపాలన ఉండేది. స్వతంత్రం వచ్చిన తరువాత ప్రజా పరిపాలన మొదలైంది. ఈ ప్రజా పరిపాలనలో భారత రాజ్యాంగం అందించినటువంటి సూత్రాలకు అనుగుణంగా వచ్చినటువంటి ప్రధాన మంత్రులు ఈ 70 సంవత్సరాల పాలనలో భారతదేశాన్ని వ్యావసాయికంగా, పారిశ్రామికంగా, విద్యా రవాణా రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించి ప్రజలకి, యువతకి ఉద్యోగాలను కల్పించింది. కొన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఉండి చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. అందులో పరిశ్రమలలో బొగ్గు గనులు, విద్యుత్ కేంద్రాలు, చిన్న పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలంలో ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ నాయకులు వీటిని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 120 ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేదానికి ప్రతిపాదనలు పెట్టారు. దాని విలువ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు దాని విలువ ఉంటే కానీ కేవలం ఒక 30,000 కోట్లకు దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వ సంస్థల్ని పేద కార్మికులకు ఉపాధి హామీ కల్పించి వాళ్ళ కుటుంబాలు వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ సంపదని, ఈ సంస్థల్ని కూడా కార్పొరేట్ సంస్థల శక్తులకు అప్పచెప్పడం చాలా దారుణమైన విషయము. దీన్ని ఎట్లనైనా సరే మా మిత్రులు చెప్పినట్లు మరొక ఉద్యమాన్ని మేము మళ్ళీ చేపడతాం. కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రైవేట్ పరం కానివ్వకుండా అడ్డుకుంటామని చెప్పి ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా బీజేపీ పరిపాలకులకు అడిగేది ఏంటంటే, జాతీయ సంస్థలన్నింటినీ మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే నిరుద్యోగ సమస్య పెంచుతున్నారా? ఉద్యోగాలు ఇస్తామని ఒక దిక్కు చెప్తారు, కోటి ఉద్యోగాలు ఇస్తామంటారు. ఒక దిక్కేమో నిరుద్యోగ సమస్య పెంచుతున్నారు. ఎర్రకోట దగ్గర నుంచి మొదలు పెడితే, ఏరోడ్ రాముల దగ్గర నుంచి మొదలు పెడితే, తాజ్ మహల్ దగ్గర మొదలు పెడితే చివరికి స్టేట్లో ఉన్న సింగరేణి కాలనీస్ను కూడా ప్రైవేట్ పరం చేసేస్తే సమస్య, నిరుద్యోగ సమస్య పెరుగుతుందా తరుగుతుందా? కాబట్టి బీజేపీ పాలకులు, బీజేపీ పాలన కాదు, ఇది కార్పొరేట్ పాలన ఇండైరెక్ట్గా నడుస్తుంది. కాబట్టి ఈ విషయంలో గ్రహించి అవసరమైతే మరీ ఉద్యమం చేసి ప్రైవేట్ పరం కాకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. తెలంగాణలో ఈ బీజేపీ ప్రభుత్వం నల్లబంగారమైనటువంటి సింగరేణి బొగ్గు గనులని ప్రైవేట్ పరం చేయడాన్ని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.